మా అమ్మతో మాట్లాడిస్తానని చెప్పా కదా, ఇప్పుడు వచ్చేయండి మా మమ్మీ చూపిస్తా. మమ్మీ ఫోటోకి పాస్పోర్ట్ ఫోన్ ఇచ్చినట్టు ఇస్తుంది మంచిగా. నా గురించి చెప్పు మమ్మీ, ఏం చెప్తావు? నేను బర్త్డే వస్తే ఏం చేస్తా చెప్పు? ఇల్లంతగా నీట్గా పెట్టి అత్తలు కడిగేసి ఇంకా అన్ని రెడీ చేశాక మమ్మీ ఏం కావాలో అది కొనిచ్చుకోవడానికి రెడీ చేయాలి. అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు అక్టోబర్ 15th బర్త్డే వస్తుందంటే సెప్టెంబర్ 15th కల్లా రెడీ అయిపోయి ఇల్లంతా నీట్గా సరిచేసి, సరే మమ్మీ నాకేం కొనిస్తున్నావు అనేది అన్నట్టు నేను చిన్నప్పుడు. తర్వాత ఏం చేస్తా? ఫస్ట్ లేవగానే రెడీ అయ్యాక చక్కెర నోట్లో వేస్తా. మా మమ్మీ నాకు నోట్లో షుగర్ వేస్తే నాకు సెంటిమెంట్ అండి. జనరల్గా బర్త్డే అనేది స్పెషలే, కానీ కనేటప్పుడు అమ్మే కదా ఎక్కువగా మన కోసం బాగా కష్టపడుతుంది. చెర్రీ అక్కడిని ఆలపిస్తుంది ఇట్లా కూర్చో. పర్ని చెర్రీ వచ్చారు, పర్ని డైపర్లో తెచ్చింది గిఫ్ట్. అమ్మకే ఎక్కువ స్పెషల్ అమ్మకే కాబట్టి అప్పుడు అమ్మకే కదా సెలబ్రేట్ చేయాలి అని అనిపిస్తుంది నాకు థాట్. కానీ అప్పుడు ఏమైందంటే డాడీలకు సెలబ్రేషన్ ఉంటుంది, అమ్మకే ఉంటుంది. అందుకని అందరికి బర్త్డేస్ ఉంటాయి అనమాట. హుషారండి, నవ్విస్తా ఉంటది ఎంత కోపంలో ఉన్నా. ఈ డైలాగ్స్ వస్తున్నాయి మా మమ్మీకి. కమాన్ నెక్స్ట్. ఇంకా హుషారు, అందరితో నవ్వుతా ఉంటది, మమ్మల్ని నవ్విస్తా ఉంటది. ఒక రోజు లేకపోతే మాకు ఏదో బోరు కొట్టినట్టుగా ఉంటది. అప్పుడప్పుడు ఏం చేస్తాను నేను కోపం వస్తే? ఎత్తుకొని తిప్పుద్ది. ఈజీగా వస్తుంది మా మమ్మీ. ఈ కేక్ లోపల అలా తిస్తే ఎలా ఉంటుందో. అదే జ్యువెలరీ షాప్ నేను నిన్న జస్ట్ ట్యాగ్ చేసే వాళ్ళని, వాళ్ళ అడ్రస్ ఎలా తెలుసుకున్నారో నా షాప్ది తెలియదు. వాళ్ళు కూడా మేబీ లైవ్లో జాయిన్ అయ్యారో ఏమో తెలియదు. ఆ ప్రొఫైల్లో మనకి అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని క్యాచ్ చేసుకుని వాళ్ళు కూడా నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఫ్రూట్ కేక్ అనమాట. ఇన్ని కేక్స్ ఎవ్రీ ఇయర్ నాకైతే కేక్స్ చాలా వస్తాయి. ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా చేసిన వాళ్ళే కాకుండా డిఫరెంట్గా అందరూ నాకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు లేదు, చాలా డల్ అయిపోయాము. ఇలాగే ఉండాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఓపిక లేక ఇంకా చేసుకోలేదు. మళ్ళీ చేంజ్ చేసుకుంటే అది కూడా వీడియో తీస్తా, బర్త్డే డ్రెస్ ఏమని. ఇప్పుడు మా మమ్మీతో ఈ కేక్ కట్ చేపిస్తా, చూడండి. నేనే నీకే పెద్ద ముఖ్య వచ్చిన వాళ్ళకి అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్ నత్తు అండ్ సన్స్. బాగుంది టేస్ట్. జ్యువెలరీ షాప్ చాలా బాగుందండి కేక్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ట్యాగ్ చేశాను. వాళ్ళది నాకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కేక్ మాత్రం చాలా బాగుంది. ఆ మేడం ఏడుస్తుంది, ఆమె పిలవలేదని. అలా వద్దండి అది. ఓ వీడియోలో వస్తున్నావు మరి, ఏడుస్తున్నట్టు వస్తున్నావురా. వాళ్ళ మమ్మీ నాకు నోట్లో కేక్ పెట్టిందని ఏడుస్తున్నారు. నేను మా అన్నయ్య ఈ స్థితిలో ఉన్నాము, ఇలా ఉన్నాము, ఇంత హెల్తీగా ఇలా ఉన్నామంటే దానికి కారణం మమ్మీయే. తన హెల్త్ గురించి పట్టించుకోలేదు. పిల్లలు ఏమైపోతారో, మా హస్బెండ్ లేరు, మా పిల్లల పరిస్థితి ఏంటి అని ఎంతసేపు చెప్పుల షాపు బట్టల షాప్ చూసుకొని టీలు తాగుతూ తన ఆకలిని చంపేసుకునేది. వన్స్ మా మమ్మీని ఇంక ఇలా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ పడింది. అప్పుడు నేను కొంచెం తినడం స్టార్ట్ చేశానండి. మా మమ్మీలాగా అయిపోతానేమో నేనని. కానీ మొత్తం ఇప్పుడు ఏంటంటే కనీసం తిన్న తిండిని కూడా డైజెస్ట్ చేసుకోలే అంత వీక్ అయిపోయింది. డాక్టర్ అరిశారు. ఏమన్నాను మమ్మీ డాక్టర్? తిండి ఆపుకొని ఏం చేసినావు అమ్మా, అంత కట్టలు ఏం తీసుకొచ్చినావు పిల్లలకి అని చెప్పి అరిశారు ఇందాక. కానీ చాలా కష్టపడింది. చిన్నతనంలోనే నాకు 4 years ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారండి. అమ్మ వాళ్ళ సైడ్ అందరూ సపోర్ట్ ఇచ్చారు. మా 7 మేనమామలు తండ్రుల్లాగా చూసుకునే వాళ్ళు. అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు పిల్లలంతా కూడా మాకు సొంత, అంటే పెద్దక్క, చిన్నక్క, పెద్దన్న, చిన్నన్న ఇలానే తెలుసు తప్ప సొంతము, అద్దె ఇలాంటివి ఏవి కూడా తెలియదు. అలా పెరిగారు. అంటే మేబీ అమ్మమ్మ, మాకు అమ్మ కన్నా కూడా నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ నా కడుపును ఎప్పుడు ఎత్తుకుని అలిగేదాన్ని బాగా. 3 days అయినా పచ్చి మంచినీళ్ళు లేకుండా అలాగే ఉండేదాన్ని, చాలా ముండి ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మమ్మీని చూసాక వచ్చి తింటున్నాలేండి. సో మీకు మీరు అందరు కామెంట్స్లో పెట్టండి హెల్దీగా ఉండాలి అని చెప్పి. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేయర్స్ మా మమ్మీ కోసం నాకు చాలా నీడ్ ఉంది. నా కోసం కాదు, మా మమ్మీ కోసం. మీరు రోజు చేసే ప్రేయర్ కానీ, రోజు చేసే పూజలు కానీ మా మమ్మీని కూడా గుర్తెచ్చుకొని మా మమ్మీ ఆరోగ్యంగా ఉండాలి. అదే మా విష్. మా అన్నయ్యకి నాకు అదొకటే టెన్షన్. నాకు చెప్తుంది ముందు ఆమె తినమనండి అని. డాక్టర్ స్వీట్ తినమన్నారు, లావడానికి వచ్చి వెయిట్ పెరగాలంటే స్వీట్స్ తిను అని చెప్పారంట. ఇప్పటి నుంచి స్వీట్స్ పెడతా, తింటదో లేదో చూస్తాను. అండ్ మా మమ్మీ గురించి చెప్పాలి అంటే మాత్రం ఒక షార్ట్లో అయితే అవ్వదు, అది కంప్లీట్ ఒక సినిమా తీయొచ్చు. అంత ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్. అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా, కొంచెం బాగా ఎక్కువగా, అంటే వాళ్ళ సొంత చెల్లెల్లాగా, సొంత పిల్లల్లాగా చూసుకునే వాళ్ళు. అందుకే నాకు కొంచెం ఎక్కువగా అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా ప్రేమ బాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా 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 కష్టపడి మమ్మల్ని ఇలా ఉంచింది. ఈ మాత్రం తెలివి, ఈ మాత్రం హెల్త్, ఈ మాత్రం మాకు ఇది ఉంది అంటే దానికి కారణం మా మమ్మీ. అది చనిపోయే వరకు కూడా అది మా కృతజ్ఞత మాకు ఉండాల్సిందే. మా అన్నయ్య నేను అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రతి ఒక్కరండి, ప్రతి తల్లిదండ్రులు కష్టపడతారు. బట్ మా అమ్మ గురించి, మా అమ్మ నాకు గొప్ప కాబట్టి నేను మా అమ్మ గురించి అట్లా గొప్పగా నా బర్త్డే రోజు దాన్ని నేను చెప్పాలి అనుకున్నాను. చెప్పాడు. అనుకుంటున్నావు ప్రసన్న అంటే, చాలామంది ప్రపంచంలో తల్లులు పిల్లల కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మా మమ్మీ లాగా నాలాగా హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేసుకోండి. ఇప్పటికీ నేను తెలుసుకున్నా, ఏదో ఒకటి కొంచెమన్నా తింటున్నా, అట్లీస్ట్ ఏదో ఒకటి అయితే పొట్టలో వేయడానికి ట్రై చేస్తున్నా.
అలా చంపుకొని మనం పిల్లల కోసం ఏదైనా తెద్దాము అంటే మనం తిండి మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతాం ఖర్చు. కానీ అలా కంట్రోల్ చేసుకొని చేద్దాము అంటే మాత్రం తర్వాత పిల్లలకి మనం ఉండము. అందరూ కూడా ఒకటే నోట్ చేసుకోండి, మా మమ్మీని చూడండి, నాకు తిండి ఈ ఏజ్ కి మా మమ్మీ ఇలా అయిపోయింది. ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదని మా పాపలాగే ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు కాదు టైం తినని. అమ్మగారు మటుకి ముందు పిల్లల కోసం బతకాలమ్మా అని టెన్షన్ పెడతారు అమ్మగారు. అట్లా ఉన్నాయి డబ్బులు. అమ్మమ్మ కొంచెం అమ్మమ్మ ఉందిలేండి, తాతయ్య హెల్త్ బాగోపోయినా అక్కడ వదిలేసి మా కోసం మా నాన్న చనిపోయాడని చెప్పి ఇంకా ఛాయలు ఎక్కువ తాగేదాన్ని, తినపోయేదాన్ని. అమ్మమ్మ మాతో ఉండి మమ్మల్ని చూసుకుంటూ, మా చిన్న మామ లాయరు, మా మేనమామలు ఇద్దరు అమ్మ కోసం చిన్నదే ఇంట్లో అని చెప్పేసి ఈవిడ కోసం వచ్చి మాతోనే ఉండి చేశారంతా మాకు. మేమంతా వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాము, ఎంత చేసినా కూడా వాళ్ళకి మేము రుణపడే ఉంటాం అమ్మ తరపున వాళ్ళకి. అయితే ఇంకొకటి, ఒక తల్లి ఇలా పిల్లల కోసం కష్టపడగలిగింది అంటే నేను ఒకటే నమ్ముతా అండి, తన భర్త తనకి ఎంత ప్రేమని ఇచ్చుంటే తన కోసం లైఫ్ లాంగ్ అండి, అది ఎన్నాళ్ళు ఉన్నా కూడా మా మమ్మీని ఎంతమంది పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. బికాజ్ మా డాడీ మీద మా మమ్మీకి ఉన్న లవ్ ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోదు. మా ప్రవీణ్ ఎప్పుడైనా మా డాడీని ఒక మాట అన్నా కూడా మా మమ్మీ అస్సలు యాక్సెప్ట్ చేయదు. నువ్వు మా ఆయన కాలి గోడతో సమానం కాదని చెప్పుకుంటుంది అంత గొప్పగా. అంటే అంత ప్రేమ మా డాడీ ఇచ్చాడని నేను నమ్ముతున్నా, ఎందుకంటే నేను కూడా మా డాడీ సేమ్ అనమాట క్యారెక్టర్, అందుకని కొంచెం గొప్ప చెప్పుకుంటున్నా మా డాడీ గురించి. సో ఇదండి, ఎవరైనా సరే కష్టపడే వాళ్ళకి మాత్రం ఇది డెడికేట్. తినండి, మాకులాగైతే ఉండొద్దు, తినాలి, చేసుకోవాలి. మేమే ఎగ్జాంపుల్స్ అనమాట. తెలుసుకున్నాక ఏం లాభం, ఇంకే నో యూస్. సో నేనైతే ఓకే, కొంచెం ఇప్పుడైనా ఏదైనా తినగలవచ్చు. మా మమ్మీ మాత్రం సో హెల్తీ. దయచేసి మీరందరూ చెప్పండి తినాలని. మీరందరూ అంటే కామెంట్లో పెట్టండి నన్ను రోజు తినమని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మీ అందరికీ